ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అసలు ఇన్ని రోజుల పాటు మనము క్రైమ్ వార్తలు చాలా తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, వార్డ్ మెంబర్ ఎలక్షన్లు నడుస్తున్నాయి. సో అక్కడ అందరూ హడావిడిలో ఉంటారు కదా, ఎక్కడ ఎలాంటివి ఏమి జరగవు, ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బా కొన్ని రోజులైనా ఈ క్రైమ్స్ అనేవి తక్కువ అవుతాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ క్రైమ్స్ ఎంత తక్కువైనా యాక్సిడెంట్లు ఇవన్నీ వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే పాలమూరు దగ్గర, మహబూబానగర్ దగ్గర ఉన్న పాలమూరులో ఒక ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట. నార్మల్‌గా ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడున్న ఒక అభ్యర్థి గెలిచాడంట. అక్కడ కంప్లీట్‌గా డీజే, ఫుల్ ఆన్ సాంగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడట. ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఓ అమ్మాయిని విష్ణు అనే ఒకడు "ఒకసారి ఇటు రావా, నీతోని మాట్లాడేది ఉంది" అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి మాట్లాడేది ఉందని ఒక ప్లేస్‌కి పిలిచాడంట. అయితే ఆ అమ్మాయి విష్ణువుని పిలిచిన వెంటనే అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళిన ఆ అమ్మాయికి సంబంధించి ఆ ప్లేస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు తెలిసిందేంటి అంటే, అదే ప్లేస్‌లో ఇంకొక ముగ్గురు ఉన్నారంట. ఈ విష్ణు దోస్తులు వాళ్ళందరూ ఒకే ప్లేస్‌లో ఉండడంతో పాటు, ఆ అమ్మాయిని ఆ ప్లేస్‌కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఇది ఒక గ్యాంగ్ రేప్‌గా అయితే చెప్తున్నారనమాట. అక్కడ చూసిన వాళ్ళు, అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించి శవం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ అమ్మాయి చున్నీ ఉంటది గదా, చున్నీ కంప్లీట్‌గా బ్లడ్‌తో నిండుందంట. అదే గాకుండా ఆ అమ్మాయికి సంబంధించి ఆ దగ్గరలో ఉండే ఏరియా మొత్తం గూడా కంప్లీట్‌లీ బ్లడ్‌తోనే ఉందట. అయితే ఆ అమ్మాయిని ముందే ఈ విష్ణు అనే అబ్బాయి ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరికీ ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అయితే ఈ క్రమంలోనే తను కొద్ది రోజుల ముందే "నువ్వొద్దు నాకింకా" అని చెప్పడంతో, ఆ పగతోని ఈ అమ్మాయిని పిలిపించి అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే పాల్పడమే కాకుండా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారంట. అయితే ఇదంతా ఎలక్షన్స్ టైమ్‌లో జరుగుతుంది గదా! ఆల్మోస్ట్ చివరికంతా అందరూ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు. హడావిడిలో, డీజేలు ఈ హడావిడిలో ఉన్నారు. అయితే అక్కడ ఆ బంధువులకి సంబంధించి కూడా చాలా లేట్‌గా తెలియడంతో అక్కడ ఏమైంది, ఏంటి అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అయితే ఈ విష్ణు అనే వ్యక్తి ఏం చేశాడంట తెలుసా? అక్కడే ఆ అమ్మాయి శవాన్ని అక్కడే పెట్టేసి, కొంత దూరం వెళ్ళి, ఊర్లోకి వెళ్ళి, ఇలా తిన శవం కనిపించింది అక్కడ అని చెప్పి, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి చూపించారంట. ఇది శవం చూడండి ఇక్కడ ఉంది అని చెప్పి. తర్వాత బంధుమిత్రులందరూ ఏంటిది ఇట్లా అయిపోయింది అనుకున్నారు. అయితే ఈ అమ్మాయి శవం కూడా ఎక్కడ వీళ్ళు పిలిచాడో, ఎక్కడైతే మాట్లాడిండో అక్కడ దొరకలేదు. ఎక్కడ దొరికింది అంటే, అక్కడ మనకి ఊర్లో కొంచెం ఇట్లా గద్దెల్లాగా ఉంటాయి గదా, ఒక ప్లేస్‌లో తీసుకొచ్చి అక్కడ పెట్టారు అమ్మాయి శవాన్ని. ఒక అబ్బాయి, ఇంకొక అమ్మాయి కలిసి. అయితే ఇదంతా బంధువులకు తెలిసినప్పుడు అసలు ఇదెక్కడ జరిగింది, ఏంటి అని ఆరా తీస్తే ఊరవతల జరిగినట్టుగా తెలిసిందంట. అక్కడికెళ్ళి చూస్తే ఎంత అంటే అంత ఘోరంగుంది. ఇంకోటి ఆ అమ్మాయికి సంబంధించిన డ్రెస్సులు కానీ, అదేవిధంగా ఆ అమ్మాయికి కంప్లీట్‌లీ ఫుల్ ఆన్ బ్లీడింగ్ అవుతుందంట. దాని వల్లనే చనిపోయి ఉండొచ్చు. అంటే అక్కడున్న వాళ్ళ బంధువులు ఏమని చెప్తున్నారంటే, ఇది ఒక్కరు చేసిందైతే కాదు. ఒక ఇద్దరు, ముగ్గురు చేసి ఉంటారు. అందువల్లనే ఇంత దారుణంగా ఉంది ఇది అని చెప్పి ప్రెజెంట్ అయితే వీడు పరారీలో ఉన్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే చాలామంది అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటారంటే, నార్మల్‌గా ఏదో అరే పిలిచాడు గదా, ఎక్స్ పిలిచాడు గదా అని చెప్పి, అంటే ఆయన ఆబ్వియస్‌లీ ఎక్సే అవుతాడు గదా! సో ఆయన పిలిచాడు అని చెప్పి నార్మల్‌గా ఏమన్నా మాట్లాడతాడేమో అని చెప్పి ఎళ్ళింది అమ్మాయి. ఇంత దారుణానికి ఒడిగడతాడు అనేది ఆయనకి ముందు నుంచి అయినా అమ్మాయికి మైండ్‌లోకి రాదు గదా! సో జరిగిందైతే ఇది. ఓవరాల్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఎలక్షన్స్ టైమ్‌లో ఇలా జరగడంతో పాటు అక్కడ ఏరియాలోని ఎవరైతే సర్పంచ్ గెలిచారో ఆ అబ్బాయి కోసమైతే ప్రెజెంట్ పోలీసులు గాలిస్తున్నారు గదా తెలుస్తోంది. ఆయన కోసమే కాకుండా ఆయనతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి పోలీసులు ఎప్పటిలోగా దొరకబడతారు ఏంటి? మెయిన్‌లీ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే, ఈ అమ్మాయికి, ఆ అబ్బాయికి పరిచయం ఉండడం వల్లనే తనంత ధైర్యంగా వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు. మరి అంత మంచి పరిచయం ఇట్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే స్టేజ్‌కైతే మనం వచ్చేసాం. మరి చూద్దాం మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుతుంది? అసలు ఆ అబ్బాయి దొరుకుతాడా? లేదా? అని చెప్పేసి ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అంటే అమ్మాయిని ఏ టైంలో అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి. సో పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అమ్మాయిలకి సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎందుకు, ఏంటి అని ఆరా తీస్తే కొంచెం బెటరు. ఎందుకంటే చిన్న చిన్న దగ్గర నుంచి పెద్దవాటి దగ్గర ప్రతి ఒక్క దగ్గర అమ్మాయిలకు ప్రాబ్లమ్ అనేది ఉంది. సో ఇది ఇవాళటి వీడియో. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.